పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు ఎన్నో హామీలు ఇస్తారు, కానీ గెలిచిన తర్వాత వాటిని అమలు చేయడం అంత సులువైన విషయం కాదు. అయితే తమిళనాడులో ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసే దిశగా విజయ్ ప్రభుత్వం దూసుకుపోతుంది. సామాన్యులకు, మహిళలకు నేరుగా ప్రయోజనం చేకూర్చేలా సంచలన ప్రకటనలు చేస్తూ రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త చర్చకు తెరలేపింది విజయ్ ప్రభుత్వం. తమిళనాడు ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకువస్తున్న పథకమే అన్నపూర్ణ సూపర్ 6. వచ్చే పొంగల్ పండుగ నుంచి ఈ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయబోతున్నట్లు సీఎం విజయ్ అధికారికంగా ప్రకటించారు. దీని ద్వారా రాష్ట్రంలోని నిరుపేద కుటుంబాలకు ఏడాదికి ఏకంగా 3 ఉచిత ఎల్పీజీ సిలిండర్లు అందజేయబోతున్నారు. ఏటా 2.5 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాలకు మాత్రమే ఈ పథకాన్ని వర్తింప చేయబోతున్నారు. దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1,30,00,000 కుటుంబాలకు నేరుగా లబ్ధి చేకూరుతుండగా ప్రభుత్వ ఖజానాపై ఏడాదికి సుమారు 4,000 కోట్ల వరకు భారం పడబోతుంది. అయినప్పటికీ సంక్షేమానికి పెద్దపీట వేస్తూ విజయ్ ప్రభుత్వం ఈ సాహసోపేత నిర్ణయం తీసుకుంది. ఇక రవాణా రంగంలోనూ మహిళలకు పెద్దపీట వేస్తూ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ఇప్పటికే సాధారణ ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం అమల్లో ఉండగా వెట్రి ప్రయాణ పథకం పరిధిని మరింత విస్తరించాలని నిర్ణయించారు సీఎం విజయ్. ఇందులో భాగంగా కేవలం సాధారణ బస్సులే కాకుండా డీలక్స్ సర్వీసులను కూడా ఉచిత ప్రయాణ పరిధిలోకి తీసుకురాబోతున్నారు. అంతేకాదు సమాజంలో ఎంతో కాలంగా వివక్షతకు గురవుతున్న ట్రాన్స్జెండర్స్ వ్యక్తులకు కూడా ప్రభుత్వ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించబోతున్నట్లు సీఎం విజయ్ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. ఈ నిర్ణయం సర్వత్రా ప్రశంసలను అందుకుంటుంది. ఇప్పుడు తమిళనాడులో பொதுமக்களின் நலனை பாதுகாக்கவும் மக்களுக்கு அளித்த வாக்குறுதியை நிறைவேற்றும் நோக்கிலும் எரிவாயு சிலிண்டருக்காக செலவழிக்கப்பட்டு வரும் தொகையினை அவர்களுக்கு வழங்க அரசு முடிவு செய்துள்ளது. அன்னபூர்ணி சூப்பர் 6 திட்டத்தில் ஆண்டிற்கு 3 விலையில்லா எரிவாயு சிலிண்டர்கள் வழங்கப்படும். எரிவாயு சிலிண்டருக்கான விலை பயனாளிகளின் வங்கி கணக்கில் நேரடியாக வரவு வைக்கப்படும். இத்திட்ட பயனாளிகள் எரிவாயு சிலிண்டர் பதிவு செய்து சிலிண்டர் பெற்றவுடன் எண்ணெய் நிறுவனங்களிடமிருந்து பட்டியல் பெற்று சிலிண்டருக்கான விலை பயனாளிகளின் வங்கி கணக்கில் வரவு வைக்கப்படும். இத்திட்டத்தினால் சுமார் 1,30,16,104 குடும்பங்கள் பயனடைவார்கள். அதாவது ஆண்டு வருமானம் ரூபாய் 2.5 லட்சத்திற்கு மிகாமல் உள்ள பொருளாதாரத்தில் பின்தங்கியுள்ள குடும்பத்தினர், சிறு குறு விவசாய குடும்பத்தினர், மாற்றுத்திறனாளி குடும்பத்தினர் போன்ற சமூகத்தில் உள்ள நலிந்த குடும்பத்தினர் பயனடைவார்கள். இத்திட்டத்தினை செயல்படுத்துவதற்கான ஆயத்த பணிகள் துவங்கப்பட்டுள்ளது. இத்திட்டம் வரும் பொங்கல் பண்டிகை ஜனவரி மாதம் முதல் செயலாக்கத்திற்கு கொண்டு வரப்படும். సమాజంలోని అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు సమానంగా అందాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయాలు తీసుకుంటోంది. ఒకవైపు పేద కుటుంబాలపై వంట గ్యాస్ భారాన్ని పూర్తిగా తగ్గిస్తూ మరోవైపు మహిళలు, ట్రాన్స్జెండర్స్ ప్రయాణాన్ని సులభతరం చేస్తూ విజయ్ సర్కారు వేస్తున్న అడుగులు ఇప్పుడు రాజకీయంగా చాలా వ్యూహాత్మకంగా కనిపిస్తున్నాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకునేలా ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలు ప్రతిపక్షాలకు కూడా చెక్ పెట్టేలా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, కుటుంబాలకు ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్ల వంటి పథకాలు అమలైతే నిత్యావసరాల భారం మధ్యతరగతి, పేద కుటుంబాలపై చాలా వరకు తగ్గబోతుంది. రానున్న పొంగల్ నాటికి అన్నపూర్ణి సూపర్ 6 పథకం గ్రౌండ్ లెవెల్లో ఎలా అమలవుతుంది అనేది ఇప్పుడు తమిళనాట హాట్ టాపిక్గా మారింది. సంక్షేమం మరియు అభివృద్ధిని బ్యాలెన్స్ చేస్తూ విజయ్ ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయాణం ఏ స్థాయి విజయం సాధిస్తుందో వేచి చూడాలి.